ఏంటి ఆవేశం? ఎక్కడికి నీ పరుగు? ఆ నాగద్వేషిని చంపేయాలి. ఏం మాట్లాడుతున్నావు? నా పూజా పుష్పాన్ని నేలపాలు చేశాడు. అతన్ని అదే మట్టిలో కలిపేయాలి. పున్నాగా, ఆవేశంలో ధర్మం తప్పుతున్నావు. ఆ దుర్మార్గుణ్ణి అంతమొందించడమే ధర్మమమ్మా. నువ్వు హరినాగారం వెళ్ళాలని వచ్చింది అతన్ని చంపటానికా? నిజం చెప్పు, ఆ లక్ష్యంతోనే వచ్చావా? నీ కోరిక అదే అయితే నేను నిన్నాపను, నీకు సహాయం చెయ్యను. లేదమ్మా, నేనొచ్చిన పని వేరు. వివరంగా చెబితేనే నేను నీకు తోడుగా నిలిచేది. లేకపోతే నీ దారి నీది, నా దారి నాదే. అమ్మా, అసలేం జరిగిందంటే అతను నా ప్రయత్నాన్నంతా పాడు చేశాడమ్మా. అందుకని అతన్ని చంపాలని బయలుదేరావా? నీకు అతన్ని చంపటం ముఖ్యమా? నీ ఊరికిచ్చిన మాట, పైడి తల్లి కోరిక తీర్చడం ముఖ్యమా? మా ఊరి పైడి తల్లి అమ్మవారి ఆశీస్సులే నాకు ముఖ్యం. అయితే ఆవేశాన్ని తగ్గించుకో. కాని పని కోసం సమయం వృధా చేయకు. కాలం కలిసి రాకపోయినా, కష్టాలెదురైనా లక్ష్యాన్ని వీడొద్దు. ముందుకు సాగు. నేను ఈ ఊరిదాన్నే. ఆ దుర్మార్గుడంటే నాకు కోపమే. నీ అవసరానికి అండగా ఉంటా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,